తెలంగాణ కావాలని ఇక్కడ ప్రజలు కోరుకుంటున్నారు అని అంటే ఎంతమంది నిజంగా కోరుకుంటున్నారు? సామాన్య ప్రజల నుంచి ప్రతిస్పందన రావడం లేదు. కానీ నిజంగా సెపరేట్ గా ఒక తెలంగాణ అంటే వస్తే మీ అభివృద్ధి జరుగుతుంది అని మీకు అందరికీ నమ్మకం కుదిరితే మీరు వద్దుంటే కనుక ఎవరు అడ్డుపడేది లేదు. ఇక్కడ ఎవరు అడ్డుకోరు. ఒక సత్యం మీకు చెప్పాలి. మీరు ఏమారుస్తున్నారు, మీరు ఏమారకూడదు. ఒక్క విషయం చెప్తున్నాను, ఇది కేంద్ర ప్రభుత్వం నిర్ణయించాల్సిన విషయం మీకు అందరికీ తెలుసు. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించాలి. కేంద్ర ప్రభుత్వం నుంచి తీర్మానం రావాలి. కేంద్ర ప్రభుత్వం ఎందుకు మాట్లాడలేదు మనం నిందించి అడగాలి. కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ ప్రతిపాదన వచ్చిన రోజున కేంద్ర ప్రభుత్వం మన సాధక బాధకాలు మన అభివృద్ధి విషయంలో వాళ్ళు దృష్టి సారించి కేంద్రం ప్రతిపాదిస్తే కనుక ప్రజారాజ్యం వ్యక్తి పరిశ్రమలను అడ్డుగా ఉండదు 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 అని మీ అందరి సమక్షంలో చెప్తున్నారు. జగిత్యాలలో నేను చెప్తున్న మాట మరొకసారి ఎక్కువ కానిస్తున్నాను. ప్రజారాజ్యం ఈ ప్రజల అదృష్టానికి అనుగుణంగా స్పందిస్తుంది, సానుకూలంగా ఉంటుంది. నా వెనకాల ప్రజలున్నారు. నా ఉద్దేశంలో ప్రజాభివృద్ధి చేయాలి. వారందరికీ అభివృద్ధి పదమట్టు నడపాలి. స్వార్థ రాజకీయాలు ఉండకూడదు. ఇక అన్ని రకాల వనరుల నుండి వాటిని మనం అనుకూలంగా మనం మలుచుకోవాలి. మన రాష్ట్ర సంపద ఈ ప్రాంత అభివృద్ధి కోసంగా ఈ ప్రాంత సంపదని పెంపొందించాలి. అని చేయలేదు మీకు అందరికీ లబ్ధి చేకూరాలి. అందుకు మరొకసారి చెప్తున్నాను, మీరు కేంద్రం కనుక ప్రతిపాదించి అది ముందుకు తీసుకురాలేదని అందరూ అడుగుదాం. కేంద్రం కనుక ప్రతిపాదిస్తే ప్రజారాజ్యం దానికి సానుకూలంగా స్పందిస్తుందని మరీ చెప్తున్నాను. ఇది ఇంతకంటే ఇంకేమి క్లారిటీ ఇవ్వాలి, ఇంతకంటే ఇంకేమి చెప్పాలి? చెప్పండి. మీరు అడగండి. నన్ను ప్రజాప్రతినిధులు రాజకీయ నాయకులు వాళ్ళు కాదు, మీరు చెప్పండి. మీరు ఏమంటే దాన్ని స్వాగతిస్తాను, దాన్ని సానుకూలంగా స్పందిస్తాను. మీరు అడ్డిస్తే నా ఆఫీసర్ నాకు చెప్తాను. మీరు చెప్పాలి. చెప్పండి. మీ మధ్య జరుగుతున్నాను. నిజంగా మనందరికీ తెలంగాణ కావాలి అని అందరూ అనుకుంటే కనుక కేంద్రం దగ్గర పెద్ద సౌండ్ చేద్దాం, పెద్ద శబ్దం చేద్దాం, మీ గొంతులు వినపడేలా చేద్దాం. కేంద్రం ప్రజారాజ్యం అధినేత చిరంజీవి